అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం బెలూచిస్తాన్ గురించి. మనందరికీ తెలుసు పాకిస్తాన్ పెహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్ చాలా డిఫెన్స్‌లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాల నుంచి కొంతమందిని స్పెషలైజ్డ్‌గా సెలెక్ట్ చేసి ఎవరైతే ఉరిశిక్ష పడిన ఖైదీలు ఉంటారో వారిని ఉగ్రవాదులుగా మార్చి ఈ పెహల్గాంకి పంపించారు. పంపించి భారత టూరిస్టులని 26 మందిని కాల్చేశారు. సరే తర్వాత భారత ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కూంబింగ్ స్టార్ట్ చేసింది వారి కోసం. కొంతమంది సింపథైజర్‌లని అదేవిధంగా కొంతమంది ఉగ్రవాదులను కూడా కాల్చి చంపారు. కానీ మేజర్ ఉగ్రవాదులు ఇంకా దొరకలేదు. వాళ్ళు తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నారు. సరే ఈ గోలంతా జరుగుతూ ఉంది. మనం కూడా యుద్ధానికి రిటాలియేషన్‌కి సన్నద్ధమయ్యాం. కానీ వాస్తవానికి పాకిస్తాన్‌లో అసలు ఏం జరుగుతుంది? పాకిస్తాన్ మీడియా దీని గురించి ఏం చెప్తుందని మనం పరిశీలిస్తే పాకిస్తాన్‌లో ఇంటర్నల్‌గా ఒక గొడవ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ పార్టీస్ మధ్య ఇప్పుడున్నటువంటి షబాజ్ షరీఫ్ కానీ లేకపోతే ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ అవుతుందో ఆయన జైల్లో వేశారు కదా. సో ఇమ్రాన్ ఖాన్కి ఇప్పుడున్నటువంటి మద్దతుదారులకి ఇప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ మద్దతుదారులు షబాజ్ షరీఫ్ మద్దతుదారులకి పెద్ద ఎత్తున గొడవ జరుగుతూ ఉంది. సో గొడవే కాకుండా ఒకరినొకరు తిట్టుకుంటూ ఉన్నారు. మన దేశ ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటే నువ్వు భారతదేశంతో యుద్ధానికి వెళ్ళటం ఏంటి? భారతదేశం ఏమైనా సామాన్యమైన దేశమా? వారి దగ్గర యుద్ధ నౌకలు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి. మన దగ్గర ఉన్నా కానీ మన దగ్గర ఆర్మీ చాలా స్ట్రెంగ్తన్గా లేదు. ఆర్మీలో కూడా చాలా గొడవలు ఉన్నాయి. ఇప్పటికే సుమారు 50,000 మంది రిజైన్ చేసి రావల్పిండికి రిజిగ్నేషన్ లెటర్ పంపించారు. ఎందుకంటే ఆర్మీ చీఫ్ ఇప్పటికే మునీర్ అతను తన కుటుంబాన్ని బ్రిటన్కి పంపించాడు. సో మరి పెద్ద పెద్ద ఆర్మీ చీఫ్లు అందరూ కూడా వాళ్ళ కుటుంబాలను దేశం దాటిస్తున్నారు. మేము మాత్రం ఎందుకు చావాలి అని చెప్పి వారు ఇప్పటికే కూడా చాలామంది రిజైన్ లెటర్ చేస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. మీకు ఎవరు ఇచ్చారు ఈ అధికారం అసలు వారి గురించి మాట్లాడడానికి అని. సో ఇలా ఉంటే బెలూచిస్తాన్ అంశం కూడా వారికి ఒక పెద్ద ఎత్తున సమస్యగా మారింది. సో బెలూచిస్తాన్ అంశం ఏంటి అని అంటే మనకి పార్టీషన్ 47లో జరిగింది. సో 1947లో ఈ పార్టీషన్ జరిగిన తర్వాత ఏం జరిగింది అని అంటే పాకిస్తాన్ భారతదేశంగా విడిపోయింది. సో విడిపోయిన తర్వాత ఈ బెలూచిస్తాన్ ఏదైతే ఉందో ఈ బెలూచిస్తాన్ మద్దతుదారులు మాకు సపరేట్గా పాకిస్తాన్ నుంచి దేశం కావాలని గొడవ చేశారు. సో 1948లో పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళి వాళ్ళని అణిచేసింది. సో ఈ బెలూచిస్తాన్ ఎందుకు అంటే పాకిస్తాన్ వంటి బెలూచిస్తాన్లో చాలా ఐరన్ ఓరు, అదేవిధంగా బంగారం, కాపర్ ఇలాంటి గ్యాసెస్, ఈ ఖనిజ నిక్షేపాలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని ఈ ఇస్లామాబాద్ వీళ్ళందరూ కూడా నాయకులందరూ కూడా దాని మీద ఎక్కువగా కన్నేసి అక్కడ లూటీ చేస్తూ ఉంటారు. సో దీంతో ఈ బెలూచ్ ప్రజలకి పెద్ద ఎత్తున కోపం వచ్చేసి పాకిస్తాన్ మీద యుద్ధానికి బయలుదేరారు గన్నులు పట్టుకొని. సో 1947 నుంచే యుద్ధం ఉంది. 52 మేజర్ అటాక్స్ జరిగినాయి. పాకిస్తాన్లో కూడా ఎక్కువగా వీళ్ళు హింస చేస్తూ ఉంటారు. మాకు సపరేట్ దేశం కావాలి బెలూచిస్తాన్ అని. సో వాళ్ళు కూడా సున్నీ ముస్లింలే అయినా కానీ ఈ బెలూచిస్తాన్ని దోచుకుంటున్నారు అని చెప్పి బెలూచిస్తాన్ జాతీయవాదానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారన్నమాట. సో ఇప్పుడు ఈ పెహల్గాం అటాక్ జరిగిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే భారత్ యుద్ధం చేస్తుంది, అందులో డౌట్ లేదు. ఈ సమయంలో మనం కూడా తిరుగుబాటు చేసి మన స్వతంత్ర దేశాన్ని బెలూచిస్తాన్ని సాధించుకుందామని చెప్పి ఈ బెలూచిస్తాన్ మద్దతుదారులందరూ గొడవ దిగారు. ఏదైనప్పటికీ కూడా పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే అది ఇంటా బయట చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంది. చూద్దాం అసలు భవిష్యత్తులో ఏం జరుగుతుందో, బెలూచిస్తాన్ ఏ మేరకు తన స్వతంత్ర దేశం సిద్ధించుకుంటుందో, లేకపోతే పాకిస్తాన్ పరిస్థితి యుద్ధంతో ఇంకా అతలాకుతలం అవుతుందా, ఇలా విషయాలన్నీ కూడా మనం భవిష్యత్తులో చూడాలి.